నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బాన్సువాడ పట్టణంలోని ఎస్ఎస్ఎల్ డిగ్రీ కళాశాల నందు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ ఎక్సైజ్ సిఐ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు అయిన గంజాయి, కొకైన్, హెరాయిన్, ఆల్కహాల్, సిగరెట్ వంటివి యువతరం బంగారు భవిష్యత్తును నాశనం చేసి చివరకు ప్రాణాలు హరించే స్థాయికి తీసుకువస్తాయి. కావున అలాంటి చెడు అలవాట్లకు పోకుండా యువతరం ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని అన్నారు. మన బాన్సువాడ చుట్టుపక్కల ఏరియాల్లో ఎవరైనా మాదక ద్రవ్యాలు కానీ గంజాయి సేవించిన వాళ్ళు ఉంటే మాకు సంప్రదించి వారికి రీహాబిలిటేషన్ సెంటర్కు కౌన్సిలింగ్ ఇప్పించే బాధ్యతను మేము తీసుకుంటామని తెలిపారు. మా పేరెంట్స్ పిలిస్తే వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోతారని తెలుసుకుంటే మనం తప్పు చేసేటప్పుడు ఉండాలి ఆలోచన, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఎక్కడికి వచ్చినాము, మనం ఏం చేస్తున్నాము అనేది తప్పు చేసే ముందు ఉండాలి. ఆ విధంగా చేస్తారు అనమాట. కామినియన్లో ఎంబీబీఎస్ చేస్తున్నారు ఇద్దరు స్టూడెంట్స్ అనమాట. ఒకడేమో కడపకు చెందినోడు, ఇంకొకడేమో కరీంనగర్ చెందినోడు అనమాట స్టూడెంట్స్. అట్లా ఒక 3 times దొరికిరు అనమాట. వాళ్ళు థర్డ్ టైం ఏం చేసినామంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ అయినా వాళ్ళు మారలేదు. సార్ ఒకసారి మేము అలవాటు అయిపోయింది సార్, దానికి అలవాటు అయిపోయిన తర్వాత మా పాలన పక్కనే కూర్చుతున్నది, మేము ఉండలేకపోతున్నాం తీసుకోకపోతే అన్న స్టేజ్కి వస్తుంది అనమాట. కాబట్టి మీ జీవితాలు